మనం కాకినాడకు అతి సమీపంలో ఉన్న కొవ్వూరు గ్రామంలో ఉన్న వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికైతే వెళ్తున్నాం. వారాహి అమ్మవారి యొక్క మహిమ ఏంటో తెలుసుకుందాం. ఈ గుడి అయితే కాకినాడకు చాలా దగ్గరలోనే ఉంది. జగన్నాథపురం వంతెన నుంచి 3-4 కిలోమీటర్లలోనే మనం ఈ అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. మనం అక్కడికి వెళ్ళి ఆ గుడి విశేషాలు తెలుసుకుందాం రండి. వారాహి అమ్మవారు ఈ పేరు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవల బాగా వినిపిస్తుంది. చాలామంది భక్తులైతే వారాహి అమ్మవారిని అయితే కొలుస్తున్నారు. ప్రస్తుతం మనం కాకినాడ దగ్గరలో ఉన్న కొవ్వూరు గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా వారాహి అమ్మవారి దేవాలయం అయితే ఉంది. చాలా చోట్ల ఈ అమ్మవారు విగ్రహాలు పెట్టడానికి కానీ లేకపోతే ఈ అమ్మవారిని ప్రతిష్ఠించడానికి కానీ చాలా మంది సందేహిస్తుంటారు. అలాంటిది ఇక్కడ లక్ష్మీ ప్రసన్న గారు వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించి అందరికీ కూడా ఈ అమ్మవారి దర్శనం చేసుకునే భాగ్యాన్ని అయితే ప్రసాదించారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు వారాహి అమ్మవారిని పెట్టాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. మీరు ఇక్కడ ఎప్పుడు స్థాపించారు? దానికి వెనకాల ఉన్న కథ ఏంటి? అంటే మన విగ్రహ ప్రతిష్ఠ చేసి అయితే ఈ ఇయర్ అండి 2024 మార్చి 30న మనం విగ్రహ ప్రతిష్ఠ చేసాము. 6 మంత్స్ దాటిందండి. పెట్టడానికి కారణం అయితే నేను గత కొన్నాళ్ళుగా అమ్మవారిని ఎక్కువగా పూజించేదాన్ని అనమాట. అప్పటికి ఇలా అమ్మవారి పెద్దగా ప్రాచుర్యంలో లేరు. ప్లస్ ఈ ఫొటోస్ కూడా పెద్ద బయట దొరకవు అమ్మవారివి. ఇప్పుడు మన దుర్గాదేవి ఆ ఫొటోస్ అన్నీ మనకి ఎక్కడ పడితే అక్కడ మనకి ఉంటాయి ఫోటో షాప్స్లో అది. కానీ వారాహి అమ్మవారి ఫోటో ఉండవు. నేను గూగుల్లో అమ్మవారి ఫోటో డౌన్లోడ్ చేసుకుని ఇంట్లో పూజించుకునేదాన్ని అనమాట. తర్వాత ఎక్కువ ఎందుకో తెలీదు, ఆమె కోసం ఎక్కువ తెలుసుకోవాలనిపించేది నాకు, వారాహి అమ్మవారి కోసం. మరి ఆమెతో ఏదైనా అనుబంధం ఉందో ముందు జన్మలో నాకు ఏమో తెలియదు, కానీ ఆమె గురించి తెలుసుకునే కొద్దీ తెలుసుకోవాలనిపించేది. ఆమె అసలు వారాహి అమ్మవారు ఎవరు, ఆమె ఎలా ఆవిర్భవించారు, ఆమె రూపాలు ఏంటి, ఆమెను ఏ విధంగా పూజించాలి, ఆమెను పూజిస్తే ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటి, ఆమెకి ఇష్టమైనవి ఏంటి, ఇలా అన్నీ ప్రతిదీ దాని గురించి నేను బుక్స్ అవి ఎక్కువ చదువుతుండేదాన్ని. తర్వాత ఎక్కువ నెట్లో సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని. అది ఎలా ఉండేదంటే నాకు ఉదయం నుంచి నైట్ వరకు ఒక్కొక్కసారి ఆమె వీడియోలే చూస్తూ ఉన్న డేస్ కూడా ఉన్నాయి. ఈవెన్ నైట్ కూడా నేను పడుకునేటప్పుడు ఆమె వీడియోస్ వింటూ పడుకునేదాన్ని. భోజనం చేస్తున్నప్పుడు కూడా ఆమె వింటూ అలా తింటూ ఉండేదాన్ని. అలా ఉండేదన్నమాట ఆమెతో నాకు కొన్నాళ్ళు. ఆ టైంలో నాకు వారాహి నవరాత్రులు వచ్చినాయి. వారాహి నవరాత్రులు వచ్చినప్పుడు నేను ఇంట్లో అమ్మవారిని పీఠం పెట్టుకుని పూజిస్తూ ఉన్నాను అనమాట. పూజిస్తూ ఉన్నప్పుడు మా బ్రదర్కి బాగాలేదు. నిజం చెప్పాలంటే మాకు కష్టాల్లో నుంచి వచ్చింది వారాహి అమ్మవారు. నేను కూడా చాలా కష్టాలు పడ్డానండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న కష్టాలకి ఆత్మహత్య చేసుకుంటాము ఇలా అంటారు. నిజంగా నా జీవితం కనుక మీరు చూస్తే ముందు నా లైఫ్ అంతా కష్టాలతోనే కూడి ఉంది. ఆ టైంలో నేను అమ్మవారి పాదం పట్టుకున్నాను నేను. అప్పుడు చాలామంది ఏంటంటే నవరాత్రులు అయిపోగానే వదిలేస్తారు అమ్మవారిని పూజించడం. కానీ నేను అలా కాదు. నవరాత్రులు అయిపోయినా సరే నేను అమ్మవారిని ఎక్కువగా నైట్ టైము ఆమెకి ఇష్టమైనవి ఏవో నా శక్తి కొలది సమర్పించుకోవడం, ఆమెకి అష్టోత్తరము, తర్వాత ఆమె స్తుతి, వారాహి కవచం ఇవన్నీ చదువుకుంటూ ఉండేదాన్ని ప్రతిరోజు. ఆ టైంలో వారాహి నవరాత్రులు వచ్చాయని చెప్పాను కదా, అప్పుడు మా బ్రదర్కి బాగాలేదు. మా బ్రదర్కి బాగాలేనప్పుడు నేను అనుకున్నాను అనమాట, హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆ టైంలో ఒకసారి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదు. సరే ఒకసారి వారాహి అమ్మవారికి హెల్త్ ఇష్యూస్ని క్లియర్ చేసే శక్తి ఉందని అంటారు. నాకు కూడా కొంచెం తెలిసి విన్నాను, చదివాను కొన్ని చోట్ల. సరే ఒకసారి చూద్దామనేసి మా బ్రదర్ని పిలిచాను కూర్చోమని. అప్పుడు తనకు హెల్త్ సరిగా లేక స్టార్టింగ్లో వినలేదు, నవరాత్రులు స్టార్టింగ్ డేస్లో. అలా ఒక 4-5 డేస్ అయిపోయింది. ఇంకా మధ్యలో ఒక 3-4 డేస్ ఉంది నవరాత్రులు అనిపించుకుని నేను బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేశాను. తన బాధ భరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒకసారి నేను పూజ చేస్తాను, వ్రతం ఏమొద్దు, నువ్వు అమ్మవారి కళ్ళలోకి అలా చూస్తూ ఉండు చాలు అనేసి చెప్పేసి అన్నాను మా అన్నయ్యని. ఆ టైంలో తను కూడా నేను చెప్పినట్టుగానే అలాగా అమ్మవారి దగ్గర అలా కింద కూర్చుని బాధపడుతూనే అమ్మవారి కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. నేను వ్రతం చేసేసాను. అప్పుడు నేను మొక్కుకున్నాను అనమాట, మా అన్నయ్యకి ఇలాగ హెల్త్ అనేది తగ్గితే నీకు కాశీ అన్న వస్తాను, నీ పాదం ఇంకెప్పటికీ వదలను తల్లి, నేను పూజించుకుంటాను ఎప్పుడు నిత్యం అని అనుకున్నాను. మా అన్నయ్య ఏమనుకున్నాడంటే, ఆ బాధ ఏదైతే ఉందో తగ్గితే తల్లి నేను కాశీ అయినా వస్తాను, లేదా నా ఇంటి పక్కన చిన్న స్థలం కేటాయించి నీకు గుడి కట్టిస్తాను అని అనుకున్నాడండి. అదే చిన్న మందిరం లెక్క అనుకున్నాం. అలా అనుకున్న తర్వాత మేము ఏదైతే అనుకున్నామో ఆ రోజు నైట్ నుంచి కూడా కొంచెం తగ్గుముఖం పట్టి మేము ఏ విధంగా కోరుకున్నామో అదే విధంగా ఇంకా నవరాత్రులు అయ్యేలోపు ఆ బాధ మొత్తం తగ్గిపోయింది.
మేము అలాగే అనుకున్నాం అనమాట. ఇప్పుడే తగ్గకూడదు ఈ బాధ కూడా, ఇప్పుడే ఈ రోజే నైటే నాకు ఏం మొత్తం తగ్గిపోవాలని లేదు. నేను నవరాత్రులు ఇంకా 3 రోజులు ఉన్నాయి కదా, 3 రోజులు అయ్యేలోపు ఈ బాధని క్లియర్ చేయి తల్లి అని అనుకున్నాము. మేము ఏ విధంగా అయితే అనుకున్నామో అదే జరిగింది. ప్లస్ నాకు కూడా ఇంకొక 1 వీక్లో నాకు ఒక కోర్ట్ ఇష్యూ కూడా వెంటనే క్లియర్ అయింది అమ్మవారిని పూజించడం వలన. ఒక వారాహి నవరాత్రి పూజ వలన మాకు 2 ఇష్యూస్ నుంచి బయటపడ్డాం. ఆ విధంగా మా జీవితంలో కష్టాల్లో నుంచి వచ్చింది వారాహి అమ్మవారు. అయితే మీ ఇంట్లో జరిగిన మంచి వల్ల మీరు అమ్మవారు టెంపుల్ అయితే స్థాపించారు. అయితే వారాహి అమ్మవారు అంటే సప్తమాతృకులో ఒకరుగా చెప్తారు, శక్తి స్వరూపిణి, రక్తబీజుడు అంటే రాక్షసుని సంహరించడానికి వచ్చిన ఆమె, అంటే పార్వతీదేవిలో స్వరూపం. అయితే ఇప్పుడు డైరెక్ట్గా అమ్మవారిని పూజించడం వేరు, శక్తి స్వరూపాలను పూజించడం వేరు. శక్తి స్వరూపాన్ని పూజిస్తున్నారు, దానివల్ల కొంతమంది ఏమంటున్నారంటే మహిళలు పూజిస్తే కొంచెం ఆ శక్తి స్వరూపం యొక్క ఎఫెక్ట్ వచ్చి దాని తాలూకా కొంచెం క్రూరత్వమైనటువంటి ఆలోచనలు గట్రా వస్తాయి అంటున్నారు. నిజమంటారా? అంటే ఇది చాలా మందిలో అపోహ అండి, అలా ఉండిపోయింది. అంటే నాకు తెలిసిన బట్టి, నేను ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద పురాణాలు చెప్పేంత వయసు కాదు నాది, నాకు అంత ఇది కూడా కాదు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, లేకపోతే గరికపాటి నరసింహరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నారు కదా, పెద్దవాళ్ళు ఉన్నారు, నండూరు శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా అమ్మవారిని పూజించమని చెప్తున్నారు. అంటే కొంతమంది మరి వ్యతిరేకంగా కూడా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి ఇక్కడ మనం గమనించాలి, అమ్మవారిని పూజించిన తర్వాత బాగుపడిన కుటుంబాలే ఉన్నాయండి. 99 కదండి, 100కి ఇంకా 200% చెప్పొచ్చు. అన్నీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులనే తీసుకుందామండి. వేలాది మంది భక్తులు అమ్మవారిని పూజించిన తర్వాత మేము చాలా బాగున్నామని చెప్తున్నారండి. ఇప్పుడు బాగున్నప్పుడు అందులో నష్టమేం జరగట్లేదు, మనకేమీ వేరు ఏమీ జరగట్లేదు. ఆమె పూజించిన తర్వాత అందరం మేము చాలా బాగున్నామని, మేము కష్టాల నుంచి బయటపడ్డామని, మాకు తీరనివి ఇంకా వారాహి దేవి అంటే ఉగ్ర స్వరూపంగా చెప్తారు కదా, ఇక్కడ ఉగ్ర రూపంలో పూజిస్తారా శాంతి స్వరూపంలో? అయితే ఇక్కడ శాంత స్వరూపిణిగానే పూజిస్తున్నాం. మామూలుగా ఇక్కడ అంతా శాంతమూర్తి అండి ఆవిడ, ఇక్కడ ఉగ్రరూపం అయితే కాదు. మేము కూడా అన్నీ కూడా అమ్మవారికి ఇక్కడ అన్ని ప్రజలందరూ బాగుండాలి, ఏదో లోకక్షేమం కోసం అంటారు కదా, ఆ విధంగానే మేము కూడా పూజలు చేస్తున్నాం. ఇప్పుడు సర్వేజన సుఖన భవంతు అనే టైపే చేస్తున్నాము, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి అని తన వాహనానికి పేరు పెట్టుకున్నారు. దాన్ని చూసి ఏమైనా మీరు ఇన్స్పైర్ అయ్యారు? అంటే చాలామంది ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అనేది కూడా బయట ప్రచారం జరుగుతుంది, అందులో వాస్తవం ఉందండి? అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం అనేది జరగలేదండి. కానీ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్ ఏ విధంగా ఉంది అంటే మాలలు వేశారండి చాలామంది. వారాహి నవరాత్రుల దగ్గర నుండి ఇప్పటికీ కూడా చాలామంది మాలలు వేశారండి, వారాహి అమ్మవారి మాలలు. అదైతే ఇన్స్పిరేషన్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు పూజించారు కాబట్టి మేము పూజించడం అన్నది కాదండి, అది కాదు. టెంపుల్ కట్టడం అన్నది అంతా యాదృచ్ఛికంగా జరిగిందనమాట. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్ వలన కూడా చాలామంది భక్తులు రావడం అయితే జరిగింది టెంపుల్కి. ఓకే మేడం. అయితే ఇక్కడ ఏ రోజుల్లో ప్రత్యేకమైన పూజలు ఉంటాయండి? ఇక్కడ పంచమి అమ్మవారికి బాగా విశిష్టత అండి. ఇక్కడ ప్రతి పంచమికి కూడా మనము అమ్మవారికి ఏంటంటే ప్రత్యేకంగా పంచామృత అభిషేకం చేస్తాము. చాలా విశిష్టత అండి, చాలా అంగరంగ వైభవంగానే ఉంటుంది అమ్మవారి పంచామృత అభిషేకం, అదే పెద్ద స్పెషల్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆ రోజు మహా అన్నదానం కూడా ఉంటుంది అమ్మవారికి. మిగతా డేస్లో కూడా ప్రస్తుతం జరుగుతుంది, అదంతా అమ్మవారి ఆజ్ఞ. ఎన్నాళ్ళు చేయించుకుంటారనేది చెప్పలేము. ఇప్పుడైతే ప్రస్తుతం ప్రతిరోజు జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అనేది చెప్పలేము. కానీ ప్రతి పంచమికి కంపల్సరీ అన్నప్రసాదం అనేది మాత్రం జరుగుతుందండి. అది ఎన్ని వేల మంది వచ్చినా సరే ఇక్కడ తగ్గదు. ఇప్పుడు మీరు లక్ష్మీ ప్రసన్న వారాహి ట్రస్ట్ అని పెట్టారు, అలాగే మీ దగ్గర బొట్లు పెట్టించుకోవడానికి కానీ చాలా మంది వస్తున్నారు, అంటే మిమ్మల్ని అమ్మవారిగా చూస్తున్నారు, దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఒకటి అండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మందికి నేను ఆల్మోస్ట్ వేలాది మందికే చాలా ఓపికగా చెప్తున్నానండి. అది అమ్మవారి ఇచ్చిందో శక్తి, నాకు ఉన్న ఓపిక లేకపోయినా వాళ్ళందరినీ చూసి మరి ఓపిక వస్తుందో లేదో తెలియదు చెప్తున్నాను. కొన్ని పూజలు చేసుకోమని చెప్తున్నాను, కొన్ని వ్రతాలు చేసుకోమని చెప్తున్నాను. కానీ అవి చేసుకున్న తర్వాత వాళ్ళు చాలా బాగుంటున్నారండి. వాళ్ళ కష్టాల నుంచి బయటపడ్డామని, ఆ తర్వాత మాకు జాబ్స్ వచ్చినాయని, తర్వాత ఇలాగ ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ అయినాయని, ఇంకా సంతానము పెళ్లి సంబంధాలు ఇలా చాలామందికి జరిగినాయండి. ఆ జరగడంతో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే నేను వాళ్ళ కష్టాల నుంచి ఎప్పుడైతే బయటపడ్డారో వాళ్ళకి మనం దేవతలకు కనిపిస్తాం. అది అయ్యి ఉండొచ్చండి, అందుకు దేవతల అని. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో నాకు ఎక్కువ వినబడే మాట ఏంటి అంటే వారాహి అమ్మవారు కళలోకి వస్తున్నారండి ప్రతి ఒక్కరికి. నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. ఒకరిద్దరు కూడా కాదండి, పోనీ ఒకరిద్దరు అంటే మనం కొట్టిపారేయచ్చండి, కానీ వేలాది మంది కామెంట్స్ చేస్తున్నారు. నా ఇన్స్టా పేజ్ చూసుకుంటే మీరు కింద కామెంట్స్ కానీ చదివితే ఆల్మోస్ట్ చాలా ఉంటాయండి. అమ్మవారితో పాటు మీరు కళ్ళలోకి వస్తున్నారని, తర్వాత ఏదో ఇక్కడ ఏమి బూరులు వండినట్టు, ఆయిల్ లేకుండా బూరులు వండినట్టు, దంచుతున్నట్టు, అన్నం పెడుతున్నట్టు నేను అమ్మవారి దగ్గర వస్తున్నానని చెప్తున్నారు. అది నాకు చాలా సంతోషం, ఎందుకంటే అమ్మవారు ఆ అనుగ్రహం ఇచ్చినందుకు నేను
కోటి జన్మల పుణ్యఫలంగా భావిస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది లక్ష్మీ ప్రసన్న గారు చెప్తున్నారు. ఇక్కడ వారాహి అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళందరికీ మంచి జరుగుతుందని ఆమె చెప్తున్నారు.